హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. వీహెచ్డీ సీట్లు కేటాయింపులో అక్రమాలు జరిగాయని వీసీ ఛాంబర్లో పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశారు విద్యార్థులు. 4 నెలలుగా నియామకాల్లో కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే మరి మీకు మాట్లాడే అవకాశం కల్పిస్తాను కదా, మాట్లాడతాను చెప్పండి. ఓకే మరి మీకు మాట్లాడే అవకాశం కల్పిస్తాను కదా, మాట్లాడతాను చెప్పండి. హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని వీసీ ఛాంబర్లో పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశారు విద్యార్థులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యు. ఎస్ వరలక్ష్మి, హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో నిన్న విద్యార్థి నరేష్ అనే విద్యార్థికి పిహెచ్డీ సీట్ రాలేదని వీసీ ఛాంబర్ లో కొంత హల్చల్ చేశాడు. ఈ తరుణంలో తన వెంట తెచ్చినటువంటి పెట్రోల్ బాటిల్ తో అటు ఆత్మహత్య యత్నంగానే ఇటు అధికారులపై పెట్రోల్ పోసే ఆలోచనతో తెచ్చినట్లు గమనించిన అధికారులు వెంటనే కేయూ పోలీసులకు సమాచారం చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే విద్యార్థి అయినటువంటి నరేష్ చేతిలో నుండి పెట్రోల్ బాటిల్ లాక్కొని అక్కడి నుంచి విద్యార్థిని తీసుకెళ్లారు. అయితే 4 నెలల క్రితమే పిహెచ్డి సీట్లు అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఈ కారణంలో అటు క్వాలిఫై కాని వారికి అవకాశం రాలేదు. అయితే మేము మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాము. అవకతవకలు చేసి మమ్మల్ని క్వాలిఫై కాకుండా తీసేశారు. మేము విద్యార్థి సంఘం యూనియన్ లో ఉండడం వల్లే మాకు అవకాశం కల్పించలేదంటూ కూడా విద్యార్థి బిఎస్ఎఫ్ లో పనిచేస్తున్నటువంటి నరేష్ అనే విద్యార్థి నిన్న వీసీ ఛాంబర్ లో పెట్రోల్ పట్టుకొని హల్చల్ చేశాడు వరలక్ష్మి. అయితే రిజిస్ట్రార్ చెప్తున్నట్లు గత సంవత్సరం ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాడో ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూల అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. సజావుగా సాగినటువంటి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయి కూడా 4 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పుడు వచ్చి విద్యార్థి ఇలా చేయడము యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. అదేవిధంగా పెట్రోల్ పట్టుకొని అధికారులపై పోసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశాడంటూ కూడా యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విద్యార్థులను అయితే ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.